దేవదేవుడు పని చేసినందుకు మరొకసారి ఆయనకి వందనములు తెలియపరుచుకుంటూ వాక్యములోకి వెళ్ళిపోతున్నాం. ఈ దిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అది ఈ దినం మూల వాక్యం. మన టాపిక్గా దీనికి క్రిస్మస్ బహుమానము. మన అంశం ఏంటంటే క్రిస్మస్ బహుమానం. ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని ఇది మూలవాక్యం. అయితే నా ప్రియ సోదరి సోదరులకు క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సరములకు ముందుగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు మన ఎడల తన అపారమైన కృపను కనికరమును చూపి సజీవుల వరుసలో మనను ఉంచి మరి ఒక క్రిస్మస్ సందేశమును పంచుకున్నటకు నాకు ఇచ్చిన ధన్యత కొరకే ప్రత్యేక దేవునికి స్తోత్రములు అర్పించుకుంటున్నాను ముందుగా. అయితే మన ప్రియుల మన ధ్యానాంశము దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన నిమిత్తమైన పాప విమోచకుడుగా రక్షకుడిగా అనుగ్రహించను. యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన బహుమానమే. ఇది ఏమిటంటే ఏమనగా మనుషులు నశించుకోవట దేవునికి ఇష్టము లేదు కనుక వారిని రక్షించుటకే యేసును ఈ లోకమునకు పంపెను. పరిశుద్ధ గ్రంథ ప్రవచనములను పరిశీలించినచో యెషయా క్రీస్తు పూర్వము 740వ సంవత్సరంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాశిభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అయితే అని ఆ విధంగా యెషయా తన పరిశుద్ధాత్మ ప్రేరణతో యెషయా ప్రవచించడం జరిగింది. ఆయనకు 5 బలమైన నామములు కలవని ఇక్కడ ప్రచురించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏమిటంటే ఇందులో మన వాక్యంలోనే ఉన్నది కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయన ప్రవచించడం జరిగింది. అయితే దేవుడు లోకంలోని మానవులు గొర్రెల వలె దారి తొలగి తిరుగాడుచుండగా వారిని చూసి వారిని ప్రేమించి నశించుకోవచ్చున్న వారిని వెలికి రక్షించడం కొరకే, అనగా తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయుటకే తన అద్వితీయ కుమారుడైన యేసును ఈ లోకమునకు మనకి బహుకరించారు. అందుకే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 మరియు 23 వచనాలలో అపోస్తుడైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు,
దేవుని వెలుగువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాన వారైంది పేరు చేయవాడును లేడు, ఒక్కడైనను లేడు. అదేవిధంగా మరొక వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు అని. ఈ విధంగా రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 మరియు 23 వచనంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. అయితే ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఏంటంటే మన 25వ తేదీ క్రిస్మస్ అయిపోయింది కదా, ఇంకా క్రిస్మస్ ఏంటి అనుకోవచ్చు. డిసెంబర్ నెల అంతా 31 వరకు కూడా క్రిస్మస్. ఒక్కొక్కరు ఒక్కో దినాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. అంటే క్రిస్మస్ అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకుంటాం, కొత్త బట్టలు కుట్టించుకొని మనం అలంకరించుకొని మన గృహంలో అలంకరించుకొని అది ఏం చేసుకుంటామని మనం జనరల్గా ప్రతి ఒక్కరూ తలంచుకుంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అంటే ఆ విధంగా అనుకుంటాం, కొత్త బట్టలు, గృహాలంకరణ, పిండి వంటలు. కానీ నిజానికి అది సంతోషకరమైన దినము. నిజానికి క్రిస్మస్ అనేది సంతోషకరమైన దినము. ఎందుకంటే పాపపు చీకట్లు తొలగిపోయిన రోజు, పాపపు చీకట్లు తొలగిపోయిన రోజు, రక్షకుడు మన కొరకు జన్మించిన రోజు, అదే క్రిస్మస్ రోజు. మన పిండి వంటలు, కొత్త బట్టలు అనేది కాదు. అయితే దేవుడు మనకు ఇచ్చిన క్రిస్మస్ బహుమానములు ఇప్పటి వరకు క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు మెయిన్లోకి వాక్యంలోకి వెళ్తున్నాం. క్రిస్మస్ దేవుడు మనకి ఇచ్చిన క్రిస్మస్ బహుమానముల గురించి 1 by 1 కొన్నిటి గురించి మనం చూద్దాం. మొదటిగా దేవుడు తన కుమారుని అనుగ్రహించెను. దేవుడు తన కుమారుని అనుగ్రహించను అంటే క్రిస్మస్ సందర్భముగా దేవుడు మనలను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనగా ద్వితీయుడు కాని వారిని మనకి అనుగ్రహించడం జరిగింది. యేసుక్రీస్తు మనకు దైవానుగ్రహమే కనుక ఇంటి చెప్పశక్యము కాని వరమును గూర్చి దేవునికి స్తోత్రం అనే అపోస్తుడైన పౌలు 2వ కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, దేవుడు మానవాడికి ఎన్నో ఈవులు అనుగ్రహించారు. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 4, 5, 6 మరియు 7 వచనములు చూస్తే, భూమిని, ఆకాశమును, అందరి జ్యోతులను, తినుటకు ఆహారము, త్రావుటకు నీరు మరియు వెలుగు మొదలగు వాటిని మానవునికి బహుకరించడం ద్వారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే వాక్యము నెరవేర్చారు. యేసుక్రీస్తును దేవుడు లోకమునకు బహుకరించిన దినమే క్రిస్మస్ దినము. బహుకరించడట అనే మాట ఆయా సందర్భములలో ఆయా విధములుగా వాడబడుతున్నవి. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మొదటిదిగా అనుగ్రహము. అది రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. అలాగే దానము రోమా 5:15లోను, కృపావరము రోమా 6:23లోను, వరము యోహాను 4:10, దేవుని వరము ఎఫెసీయులు 2:8, దేవుడు అనుగ్రహించుట అదే ఎఫెసీయుల గ్రంథం 2:8లోను, పరలోక సంబంధమైన వరము హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలోను, చెప్పశక్యని కాని వరము 2వ కొరింథీ 9:15 వచనంలోను. ఈ విధంగా మనకి దేవుడు బహు
బహుకరించట లేకపోతే అనుగ్రహించటం జరిగింది. ఇట్టి విధానముగా బహుకరించబడిన యేసును మన హృదయంలో ఏ రోజు చేర్చుకుంటే ఆ రోజే నిజమైన క్రిస్మస్. ఈ ప్రక్రియ నీలో జరిగినదా, మాలో జరిగినదా ప్రశ్నించుకుందామా? నేడు యేసునకు మన హృదయమును బహుకరిద్దామా? ఇది మొదటిది. రెండవదిగా ఆకాశమును నక్షత్రములను బహుకరించాను. దేవుడు మనకి ఆకాశమును నక్షత్రములను క్రిస్మస్ సందర్భంగా బహుకరించాడు. క్రిస్మస్ సందేశంలో ఇది రెండవది. దేవుడు తన ఏకైక కుమారుని అనుగ్రహిస్తే, దేవుడు తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహిస్తే ఆకాశము ఆ కుమారుని గురించి ఆచూకు తెలియజేయటంటే నక్షత్రములను బహుకరించను. దేవుడు తన కుమారుని ఏకైక కుమారుని మనకు బహుకరిస్తే ఆకాశము ఆ కుమారుని గురించి ఆచూకు తెలియజేయటంటే నక్షత్రములను మనకి బహుకరించడం జరిగింది. ఈ నక్షత్రమును గురించి దేవుడు ముందుగానే ప్రవచించడం జరిగింది. నక్షత్రం గురించి దేవుడు ముందుగానే ప్రవచించుకోవడం జరిగింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలోను, 1వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం మరియు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలోనే ముందుగానే ఈ నక్షత్రమును గురించి దేవుడు ప్రవచించుట జరిగింది. ఈ నక్షత్రమును జ్ఞానములకు మార్గము చూసుకొని, నక్షత్రము జ్ఞానులకు మార్గము చూపడం జరిగింది. కనుక మనము యేసును హృదయములో జన్మింపచేసుకొని అనేకులకు యేసు మార్గమును చూపవలసి ఉన్నాము మరియు నీతి మార్గమును అనుసరించి త్రిప్పవలసి ఉన్నాము అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. కనుక మనము యేసును కలిగి అనేకులకు దేవుని యొద్దకు నడిపించుదామా? అది మనం ఆలోచించుకోవాల్సినది. అది రెండవది. మూడవదిగా పశువులు పాకను బహుకరించను. యేసు మానవాళికి వారి పాపము నుండి విడిపించు విమోచకుడిగా పరము విడిచి భూమికి ఏతించిన సందర్భములో ఎవరు నా ప్రభువునకు ఆశ్రయము ఇవ్వక స్థలము లేదని కూసివేసిన కారణాన సత్రములో కూడా ఆయనకు స్థలము దొరకలేదు. కాబట్టి పశువులు ఆ ప్రభువును ఆహ్వానించి అవి పరుల స్థలమునకే ఆయనను పాన్పుగా బహుకరించనని. ఇది లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అక్కడ యేసు జన్మించను. ప్రియులారా, పశువుల పాక సమస్త కల్మషములతో నిండి ఉన్న మానవ హృదయములకు సాదృశ్యంగా ఉన్నది. పశువుల పాక సమస్త కల్మషములతో నిండి ఉన్న మానవ హృదయములకు సాదృశ్యంగా ఉన్నది. అట్టి పాకలో ప్రభువు జన్మించగానే ఆ స్థలము ప్రభువునకు ఆరాధన స్థలమయ్యను. అట్టి పాకలో ప్రభువు జన్మించగానే ఆ పశువుల పాక స్థలము ప్రభువుకు ఆరాధన స్థలమాయి. అటువలనే మన హృదయము కూడా దేవుని ఆరాధించే స్థలముగా మార్చబడవాలి. 1 కొరింథీ 3వ అధ్యాయము 6, 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. ఇప్పుడే నేడే ఈ కార్యమును నీలో నాలో జరగను. అయితే ఈ పశువుల పాకను అన్నది బహుకరించిన దాని గురించి చిన్న ఉదాహరణకి చూద్దాం. అయితే నేను డైలీ వాక్యము ప్రతిదినము డైలీ బ్రెడ్ ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇక్కడ ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువు నాకు చేసినట్టు అనే వాక్యము నేను చదవడం జరిగింది.
అయితే అందులో ఉన్న దాని యొక్క సారాంశం గురించి ఏమున్నదంటే అది దీనికి సంబంధించిన వాక్యమే అయ్యింది. అక్కడ ఏమని ఉందంటే సముద్ర తీరాన ఉన్న కొండపై 3 చెట్లు ఉండేవట. సముద్ర తీరం పైన ఉన్న కొండపై 3 చెట్లు ఉండేవట. ఆ సముద్రములో ఆ 3 చెట్లు కూడా ఆ సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద ఓడలను, ఆ ఓడల్లో విలువైన వస్తువులను రవాణా చేసే చెక్క పెట్టెలను, ఆ ఓడలాకుండే తెరచాప స్తంభాలను ప్రతి రోజు ఆ 3 చెట్లు చూస్తూ ఉండేవాడు. ఆ సముద్రము కొండపైన ఉన్న 3 చెట్లు సముద్రంలోనే ప్రతి దినము ఆ ఓడలు వెళ్ళే సమయంలో ఆ ఓడలకున్న తెరసాపకున్న స్తంభము, ఆ ఓడలో విలువైన సామాన్లు వస్తువులు ఇవన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద బాక్సులోనే చూస్తూ ఉండేవాడు. చూస్తూ ఉంటే ఆ 3 చెట్లు ఆ విధంగా చూస్తూ ఆ 3 చెట్లు తమలో తాము అవి మాట్లాడుకున్నవాడు. 3 చెట్లు ఏమనగా, మనుషులు మనము నరికి వేసిన తరువాత తాము ఏమి కావాలో కోరుకుంటూ ఉండేవాడు. చెట్లు పెరుగుతాయి, మన టేక్ చెట్లు వేస్తాం, అది పెరిగిన తర్వాత ఇంటి కలప గురించి లేకపోతే ఇంట్లో సామాగ్రి గురించి అవి బాగా తయారైన తర్వాత మనం నరికి వేస్తాం. అలాగే ఏ చెట్టు అయినా కొన్ని దినాలకి ఏం చేస్తాం, రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఉంటున్నాయి, అవి బాగా ఇదైనప్పుడు ఆ చెట్లని రిమూవ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 3 చెట్లు కూడా ఏదో ఒక రోజునే మనల్ని నరికి వేస్తారు. అయితే నరికి వేసిన మనకు ఏడు వేస్తారు అనుకుని ఉండేవాడు. అయితే ఈ 3 చెట్లకి వాటికి ఒక కోరిక ఉన్నాయట. ఏమిటంటే మొదటి చెట్టు ఆ బంగారం, అంటే ఓడలు బంగారం వజ్రాలు ఇవన్నీ పెద్ద పెద్ద పెట్టెల్లో తీసుకుని వెళ్తారు కాబట్టి ఆ మొదటి చెట్టు అన్నదట, ఆ బంగారము వజ్రాలు ఉన్న చెక్క పెట్టి ఉన్నాయిగా, నన్ను కూడా పెద్ద పెట్టెలాగా చేయాలని కోరుకుంటున్నాను, విలువైనవన్నీ నాలో ఉండాలి అనేదట. మొదటి చెట్టు ఓడలో తీసుకెళ్తారు బంగారం వజ్రాలు విలువైన వస్తువులన్నీ పెద్ద పెద్ద చెక్క పెట్టెలో పెట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి, అదేవిధంగా చెట్టు నరికిన తర్వాత నన్ను కూడా ఆ విధంగా కలప వంట సామాగ్రికి పెట్టాయకుండా ఉపయోగించకుండా వాడలో తీసుకెళ్లే వీటికి పెద్ద పెట్లు కింద నన్ను తయారు చేస్తే బాగుందని మొదటి చెట్టు అనుకున్నది. రెండవ చెట్టు నన్ను ఆ బ్రహ్మాండమైన వాడగా తయారు చేయాలి, గొప్ప గొప్ప వాడంతా నాలో ఎక్కి వెళుతారు అనేది. రెండవ చెట్టు వాడను తయారు చేయాలి, ఆ వాడలో అందరూ ప్రయాణిస్తారు కాబట్టి నా చెక్క వాడలో అందరూ తిరగాలని ఆవిడకి రెండవ చెట్టు కోరుకున్నారు. మూడవ చెట్టు నన్ను ఒక బలమైన స్తంభంగా చెక్కి నిట్టారుగా నిలబెట్టాలి, నేను తారక స్తంభంలాగా అవుతాను అనేదట. అంటే వాడకున్న తెరతాపుకుంటే స్తంభము, లేకపోతే మనం ఇప్పుడు పడవలు ఉంటాయి, పడవలకి ఒక స్తంభం ఉంటుంది, దానికి తెరతాపు ఉంటుంది, ఈ కాలువలను దాన్ని తోసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా తెరతాపుకు సంబంధించిన స్తంభం లాగానే ఉండాలి, దాన్ని నరికి ఆ స్తంభంలాగా నిలబెట్టాయి చేసుకోవాలని చెప్పేసి 3వ చెట్టుకి ఆ విధంగా కోరుకుని ఉండేటట్టు. కొంతకాలం ఈ విధంగా అనుకున్న తర్వాత కొంతకాలానికి ఈ నలుగురు చెట్లని నరికి వేయడం జరిగినది. అయితే మొదటి చెట్టు కలపతో ఆ మొదటి చెట్టు ఏమనుకున్నది, నేను చెక్క పెట్టెలు తయారు చేసి వాడలో నన్ను ఆ వస్తువు తీసుకెళ్ళేటట్టు ఇస్తే బాగుందని మొదటి చెట్టు అనుకున్నది. అయితే మొదటి చెట్టు కలపతో నరులు ఏం చేస్తారంటే ఒక పెద్ద తొట్టిలాడికి తయారు చేయటం జరిగింది. ఆ తొట్టు తయారు చేసి దానిలో గడ్డి పశువుల దానా వేసేవారు. గేదెలు ఆ తొట్టులోని గడ్డి తింటూ ఉండేవి. అయితే ఒక రోజు ఆ తొట్టులోని గడ్డి అంతా సవరించి పైన ఒక మెత్తటి గుడ్డ పరిచి ఒక పసిపోలని అందులో పెట్టడం జరిగింది. ఆ రాత్రి కొందరు గొల్లవాళ్ళు వచ్చి ఆ గోలని చూసి సంతోషించి వెళ్ళారు.
ఏ వజ్రాలు కొరకైతేనే విలువైన బాలుడు ఆ తొట్టులో పవనించాడు. ఈ చెట్టు ఎప్పుడైతే ఈ కోరుకుందో దాన్ని చెక్కపేటలో తయారు చేయలేదు, కానీ అది పశువుల తొట్టిగా తయారు చేయడం జరిగింది. అందులో ఈ బాలుడు జన్మించడం జరిగింది. అది ఆ చెట్టు తలంచుకున్నది ఒకటి, ఇక్కడ జరిగినది ఒకటి. రెండవ చెట్టు వాడ కింద తయారు చేయాలి, అందులో పెద్ద వాళ్ళందరూ ఎక్కాలని చెప్పేసి అది కోరుకు. అయితే రెండవ చెట్టు నరికి ఆ కలంతో చేపలు పట్టే చిన్న పడవను తయారు చేశారు. రెండవ చెట్టు నరికి చేపలు పట్టే చిన్న పడవను తయారు చేశారు. అంతా అది చేపల పంపు. అయితే ఒక రోజు ఒక కరిన నిండిన చూపులతో గంభీరమైన ఒక వ్యక్తి ఆ పడవలోనికి ఎక్కడం జరిగింది. కొద్దిగా నీళ్ళలోనికి పోనేమని చెప్పి ఆ పడవలో కూర్చుని ఎన్నెన్నో అద్భుత విషయాలు అక్కడ వారికి బోధించారు. ఇది ఎంత పెద్ద ఓడకైనా లేని భాగ్యము ఆ చిన్న నావకు దక్కింది. అది ఓడకేస్తే బాగుండని రెండవ చేస్తే కోరింది, కానీ ఆ విధంగానే ఒక రకంగా చూస్తే నావ తయారు చేయడం జరిగింది. మూడవ చెట్టు కూడా కొద్దిపాటి దూలాలాగా చెక్కి పక్కన పెట్టారు. మూడవ చెట్టు దానికి స్తంభాలుగా తయారు చేసి ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకున్నట్టుగానే ఈ పెద్ద దూలాలాగా చెక్కి పెట్టారు. ఒకరోజు సైనికులు అందులో 2 దూలాలను నిలువటంగా కొట్టారు. ఒక మనిషి చేత దాన్ని చాలా దూరము మోయించి దాని మీద అతన్ని పడుకోబెట్టి మేకలు కొట్టి నిలబెట్టారు. తేరాతాప స్తంభంగా అవుదామనుకున్న ఆ చెట్టు లోక రక్షకుడి శిలువ స్తంభంగా విలసిల్లింది. అలాగా ఆ విధంగా 3 చెట్లు తాము కోరుకున్నట్టుగానే కాక దేవుడు అలా ఉపయోగించాడు. ఇది కరెక్ట్గా చదివిన వాక్యం ఈ క్రిస్మస్ సందర్భం అనే వాక్యానికి సూటబుల్ అయిందని చెప్పేసి నేను ఇది చదివిన వాక్యం ఇక్కడ రాసుకుని మీకు ఉదాహరణగా చెప్పడం జరిగిన చెట్ల గురించి. ఏదేదో కావాలని మనం కోరుకుంటాం, ఎన్నో అనుకుంటాం, మనం అనుకున్నవన్నీ జరగవు. బ్యాంక్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనవాడు తలస్తే దైవం ఆవిడ తలుస్తుంది. మనకు ఎన్నో అనుకుంటాం, ఎన్నో చెయ్యాలని, కానీ దేవుడికి అది ఇష్టం లేకపోతే అవన్నీ జరగవు. అయితే ఆ విధంగా మనం ప్రయత్నిస్తున్నామా? అయితే దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తుంటే ఆయనకు నీవు అర్పించుకోవడమే ఉత్తమం. ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటాం. ఉదాహరణకి ఈ డిసెంబర్ నెలలో 2వ వారం నేను వాక్యం చెప్పాలి. 2వ వారం నాకు పండ్లు సరి నీళ్లు పడుతూ వాక్యం చెప్పలేము అనుకుని 2వ వారం నేను చెప్పలేదు. 3వ వారం అయినా చెప్దాం అనుకునేటప్పటికి 3వ వారం కానీ 4వ వారం చెప్దాం అనేటప్పటికి గొంతుకు పట్టి ఇచ్చేస్తాం. అయితే అదే విషయం ఈ పాలకి పాత్రం మీద నేను చెప్పడం జరిగింది. మనం చెప్పాలనుకున్నాను, కానీ దేవుని దృష్టిలో నేను అర్హుడు కాదు కాబట్టి ఆ విధమైన నాకు ఇది కనిపించింది కాబట్టి నేను చెప్పలేను. అందుకని ఏదో ఆటంకం సోదర దేవుడు చూపించాడు. అయితే మనం ఏం అనుకుంటాం, ఆమె నేను చెప్పాలని అనుకున్నాం, కానీ ఈ దినం చెప్పే వాక్యం వేరు, అప్పుడు నేను తయారు చేసుకున్న వాక్యం వేరు. అప్పుడు నేను తయారు చేసిన వాక్యం ప్రకారంగా ఒకటి చెప్పాలి. కానీ ఈ దినం అయినా దేవుని ఈ విధంగా సిద్ధపరిచి నిన్న నేను ఈ వాక్యం నేను తయారు చేసుకోవడం జరిగింది. అయినా కానీ అనుమానమే. ఇక్కడ కూర్చున్నాను కానీ కళ్ళు నీరు కారుతున్నాయి, చెప్పలేని వాడు భగవంతుడు. నేను ఎప్పుడు ఈ కొన్నిసార్లు వాక్యం చెప్పడం నీరు కారి ముందు భగవంతుడు స్టేజ్ ఎక్కి నేను మాట్లాడేటప్పుడు కళ్ళ నీరు కారకుండా మీకు చిత్తం అయితే మీరు నాలో ఉండి మాట్లాడేస్తున్నారు. ఆ విధంగా నేను ఇప్పుడు ఈ విధంగా నిలబడి నేను చెప్పగలుగుతున్నాను తప్ప మనం ఏం అనుకుంటాం అని అన్నీ జరగవద్దు. దేవుని ప్రణాళిక వేరు. కాబట్టి దేవుడు నేను వాడుకోవాలని చూస్తుంటే ఆయనకు నీవు అర్పించుకోవడమే ఉత్తమం. ఇది 3వది. 4వదిగా
దూత వర్తమానము అందించాను. దూత వర్తమానము అందించాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8-11 వచనాలు చూస్తే చదవగలరు. చూస్తే కొందరు గొర్రెలు కాపరులు పొలములు తన మందలను పంచుకొని చూడగా ప్రభు దూత ప్రజలందరి కొరకైన సంతోషకరమైన వర్తమానము అనగా క్రిస్మస్ సందేశము అందించాను. కొందరు గొర్రెలు కాపర్లు పొలములో తన మందలను కాచుకొని చూడగా ప్రభు దూత ప్రజలందరి కొరకైన సంతోషకరమైన వర్తమానము అనగా క్రిస్మస్ సందేశము అందించాను. అటులనే అందరికీ ఈ శుభవర్తమానమును మనము అందించవలసి ఉన్నాము. ఈ సంతోషం ప్రజలందరికీ ఉద్దేశించబడినది. ఈ సంతోష వార్త అందరికీ అందించవలసి ఉన్నాము. ఇలా ఈ వర్తమానము ఎవరి కొరకు కాదు, మన కొరకే. ఇందులో సంతోషకరమైన వార్త ఉన్నది. అదే రక్షకుని జననం. అయితే పాపము నుండి రక్షించేవాడు మరియు విమోచించేవాడు జన్మించినది ఎంతో అద్భుతకరమైన సంగతి. కనుక ఇంటి సంతోషమునకు కారకుడైన యేసును నా హృదయంలో చేర్చుకొని ఆ వర్తమానమును అనేకులకు మనం ప్రకటిద్దామా? ఇది మనం ఆలోచించుకోవాల్సినది. 5వదిగా పరలోక సైన్య సమూహము స్తోత్రము చేశాము. పరలోక సైన్య సమూహము స్తోత్రము చేశాము. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే సంతోషకరమైన వర్తమానము భూమి మీద దూత వినిపించగానే పరలోక సైన్యము నుండి పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేశారు. అందుచే మనము గీతములతోనూ సంగీతములతోనూ దేవుని స్తుతిగానము ఆలపించవలసి ఉన్నామని ఎఫెసీయులు 5వ అధ్యాయము 19-21 వచనం చూసినట్లయితే మనము గీతాలతోనూ సంగీతములతోనూ దేవునికి స్తుతిగానము అర్పించవలసి ఉన్నదని. 6వదిగా కాపరులు దేవుని మహిమపరచని. కాపరులు దేవుని మహిమపరచని. పొలములో ఉండి రాత్రి వేళలో తమ మందలను కాచుకొనిచున్న గొర్రెల కాపరులు దూత వర్తమానం వినగానే మనం వెళ్ళి చూద్దాము రండని చెప్పుకొని త్వరగా వెళ్ళి యేసును చూసిరి. లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనములు చూస్తే ఇప్పుడు నేను చెప్పింది ఉంటుంది. అంతటితో ఆగక వారు విన్న విషయములను వారిలో దాచుకొనక యేసును గూర్చి విన్న మాటలను ప్రచురము చేసిరి. లూకా సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారము వీరు చెప్పిన సంగతులు విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడి కాపరులు వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసిరి. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. కనుక మనం గొర్రెల కాపరుల వలె దేవుని మహిమపరచదము. ఆఖరిగా జ్ఞానులు పానకులు అర్పించరి. తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రమును చూసి యూదులకు రాజు జన్మించినాడని ఎరిగి ఆయన పూజించుటకే జ్ఞానులు బయలుదేరి ఆయన కనుగొని ఆయనకు పానకులు అర్పించరి. వారు బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించరి. ఇది యేసుక్రీస్తు యొక్క మహిమానిత్యము తెలియజేస్తున్నది. ఇది బంగారము, సాంబ్రాణి, బోళము. అయితే బంగారము అంటే దైవత్వమునకును పరిశుద్ధాత్మకును గుర్తుగా ఉన్నది. బంగారం అంటే దైవత్వమునకును పరిశుద్ధాత్మకును గుర్తుగా ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా సాంబ్రాణి క్రీస్తు చేయు బలియాగమునకును సమర్పణకును గుర్తుగా ఉన్నది. సాంబ్రాణి క్రీస్తు చేయు బలియాగమునకును
సమర్పణను గుర్తుగా ఇది రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. అదే బోళం యేసు పొందవలసిన శ్రమలను చూపుతున్నది. బోళము యేసు పొందవలసిన శ్రమలను చూపుతున్నది. లోకాల సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. కాబట్టి ప్రియులారా, మరి మీరేమి దేవునికి కానుకగా ఇస్తున్నారు? వీరు జ్ఞానులు ఆ విధంగా బంగారము, సాంబ్రాణి, గోడము అర్పించారు. అయితే మనము దేవునికి ఏ విధమైన కానుకలు మనం అర్పిస్తామో, సమర్పించుకుంటామో అది మనం ఆలోచించుకోవాలి. అయితే ఆయన కోరుకునేది ఏమిటంటే, ఆయన నీ హృదయమును అడుగుతున్నాడు. నేడే మన హృదయమును ఆయనకి దేవుడి మిమ్మలను క్రిస్మస్ శుభములతో నింపు బహుగా దీవించుగాక.